వంట మా వారు చేస్తున్నారు. నాటుకోడి చికెన్ ఇప్పుడు వెళ్ళి కడిగి తీసుకొస్తారనమాట. గ్రేవీ అన్నమాట. చూడు సరిపోదా? స్టీరింగ్ చూసారా ఎలా తిప్పుతున్నాడు ఈ టైంలోనే. అది మా వాడంటే. ఉంటే ఇలాంటి ఇంట్లో ఉండాలండి, సర్వెంట్స్ని పెట్టుకొని. మా ఆయన ఎప్పుడు కడతాడు ఇంత పెద్ద ఇల్లు? మార్వల్ ఏజెన్సీస్ వచ్చేసాము షాప్ దగ్గర. ఎంత దీని ప్రైస్ 4000 అని చెప్తున్నారు. ఇలా సైడ్కి ప్రెస్ చేసి ఇది ఆటోమేటిక్గా ఆన్ అయిద్దాం. అమ్మో నాకు భయం పడుతుంది సీన్ వీడియోలో చూస్తుంటే. హాయ్ హలో నమస్కారಗಳು కన్నడం అండి, ఇది మలయాళం కాదు. వెల్కమ్ టు మై ఛానల్ అండి. కరెక్ట్గా ఇదే రోజుతో 1 వీక్ అయింది మేము ఇక్కడికి వచ్చి. ఇది ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోలో చూసుంటారు. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ మేమేం చేసాము, ఎక్కడికి వెళ్ళాము అనేది అంతా చూపిస్తాను. వంట మా వారు చేస్తున్నారు. ఇలాగే అనుకొని నేను సంబరపడ్డాను, కానీ కర్రీ అందులో వేస్తున్నారు అంతే. అయినా అదృష్టం అందరికీ ఉండదులేండి, భర్త చేత్తో వండితే తినే అదృష్టం. ఎప్పుడో నాకు హెల్త్ బాగాలేనప్పుడు మాత్రమే తను వంట చేస్తారు. షార్ట్లో హ్యాండ్ చూసి అందరూ వంట మావారే చేశారని కమెంట్ చేశారు, కానీ జస్ట్ క్లీన్ చేసి ఇచ్చారు అంతే. అప్పుడప్పుడైనా కొన్ని పనులు వీళ్ళ చేత చేపించాలి. సండే వచ్చిందంటే ఇలాంటి చిన్న చిన్న పనులు కంపల్సరీ షేర్ చేసుకుంటారండి మా వారు. చూసారా చికెన్ అయితే ఎంత నీట్ గా క్లీన్ చేసి ఇచ్చారో. నేను కూడా ఇలా కడగను. రోజు ఇడ్లీ దోశ ఇవి తిని తిని బోర్ కొట్టిందంట. ఇప్పి చేయమని సండే స్పెషల్ గా మార్నింగ్ టిఫిన్ ఇప్పి చేయమని ఇప్పి తీసుకొచ్చారు. నేను ఎగ్ వేసి అందులో మ్యాగీ అయితే చేస్తున్నాను. నా టాస్క్ ఏంటంటే మా వాడికి దోశ పెడుతూ నేను వంట చేసుకోవాలి. అల్యూమినియం నాన్ స్టిక్ వాడొద్దని చెప్పారు కదా, కేరళ రాగానే హైపర్ మార్కెట్కి వెళ్ళి స్టీల్ కడాయి ఒకటి కొన్నాను. ఈ రెసిపీ మీకు కావాలంటే నా ఛానల్లో షార్ట్స్ లో ఉన్నాయి ఆల్రెడీ. టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ మా వారికి పెట్టిచ్చేసాను. మా బుడ్డోడికి టిఫిన్ చేపించిన తర్వాత నేను తింటాను. నాటుకోడి కూరలోకి అండ్ పలావులోకి కావాల్సినవన్నీ ముందుగానే కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. నాటుకోడి ఏంటంటే ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ కర్రీ తొందరగా అయిపోవడం కోసం నేను కుక్కర్లో వేసి చేస్తున్నాను. నాటుకోడి కర్రీని నా స్టైల్లో నేను ఎలా చేశానంటే, ముందుగా కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చి కొబ్బరి పేస్ట్ని నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. అందులో చెక్క, లవంగ, యాలకులు, ఒక బిర్యానీ ఆకు, పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి చాలా స్పైసీగా ఉంటాయండి, 1, 2 అంతే. కొంచెం పసుపు. నేను చికెన్ క్లీన్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్, పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగానే కలిపి పెట్టుకున్నాను. దీనికి మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. ఎప్పుడైనా కర్రీస్లో పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి చేయండి, ఆ టేస్టే వేరుగా ఉంటుంది ఎండు కొబ్బరి కన్నా. ఇప్పుడు ఈ వేసిన చికెన్ అంతా బాగా కలుపుకొని చికెన్లో వాటర్ మొత్తం పోయేదాకా అస్సలు ఇందులో వాటర్ యాడ్ చేయకూడదు. ముందుగానే వాటర్ వేస్తే ఏముంటుందంటే చికెన్ ఉడకకుండా రబ్బర్లా సాగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో 2 టమాటాలని కొంచెం సాల్ట్ వేసాను, ఎందుకంటే ముక్కల్లో ముందుగానే సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి కొంచెమే వేసాను. ఇప్పుడు ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా ఉడికిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. ఇది ఊరి నుంచి నేను తెచ్చిన కారం. కలర్ చూసారా ఎంత రెడ్ గా ఉందో. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా అవసరం లేదు. ఈ సంవత్సరం కొత్తగా పట్టిన కారం ఇది. చాలా ఘాటుగా అయితే ఉంది. గుంటూరు మిర్చి ఇది. కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని ఆయిల్ అంతా పైకి ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. విజిల్ అయితే పెట్టేసాము. అండ్ ఇక్కడ ఈ పొయ్యి మీద వచ్చేసి పలావ్కి పెట్టానమాట. రైస్ ఆల్రెడీ నేను నానబెట్టుకున్నాను. రైస్ నానబెట్టాను. నార్మల్ రైసే బాగుంటుందండి పలావ్కి, బాస్మతి రైస్ కన్నా. ఈ పలావ్ రెసిపీ డీటెయిల్గా మన ఛానల్లో ఉంది, అందుకే నేను ఫుల్ వీడియో అయితే తీయలేదు. మీడియం ఫ్లేమ్లో 6 విజిల్స్ పెట్టానండి కుక్కర్లో.
నాకు 6 విజిల్స్కే ముక్క చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఒకవేళ ముక్క ఉడకకపోతే మళ్ళీ కుక్కర్కి విజిల్ పెట్టుకొని ఉడకబెట్టుకోవడమే. గ్రేవీ కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు, కొంచెం మసాలా అండ్ కొత్తిమీర. ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకొని దించితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ కర్రీ మొత్తం మేమిద్దరమే తినము. ఈ బాక్స్ ఎవరి కోసం పంపిస్తున్నామంటే మా వారి ఫ్రెండ్ కేరళలోనే ఉన్నారు. ఇద్దరికి ఒకేసారి కేరళ ట్రాన్స్ఫర్ అయ్యింది. మాకు వాళ్ళకి డిస్టెన్స్ 1 అవర్. సో వాళ్ళకి తీసుకెళ్ళి బాక్స్ ఇచ్చేస్తారు. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా మాకు దగ్గరలో ఉంటే చెప్పండి, మీకు కూడా ఉండి ఇలాగే బాక్స్ పంపిస్తాను. ఏమంటారు? సామాన్లు సర్దడం చూసారా? ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. మేము మాత్రం కమ్మగా రోజు వండుకొని తింటున్నాము. ఈ రూమ్ మొత్తం సామాన్లు, ఇంత ఉంది సర్దడానికి. ఇంకా సిల్వర్ ప్లే బటన్ అన్నారు, మా వారు దీన్ని ఎక్కడో వేసేసారండి. ఇప్పుడే తీశారు, అన్బాక్సింగ్ చెయ్యాలి, ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నాము. ఇది మేము అక్కడికి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో. మా పెళ్ళి ఫోటో అడిగారుగా, చూడండి మా పెళ్ళి ఫోటో ఎలా ఉంది, బాగుందా? ఎవరు బాగున్నారు ఇందులో? మా ఆయన, నేనని. మా ఆయన బాగున్నాడు నాకన్నా. ఎన్ని రోజులు అయిందో తెలుసా మేము బయట ఎండ చూసి. ఇప్పుడిప్పుడే ఎండ వస్తుంది. బయట దండాలు కట్టాము, ఎండలో బట్టలు ఆరుతున్నాయి అన్నమాట. చాలా రోజులు అయింది ఎండ ఇలా చూసి. మామూలుగా అయితే బట్టలు అక్కడ పెట్టుకుంటాము, ఇంకా ఆరలేదు. ఎంట్రన్స్లో మా పెళ్ళి ఫోటో పెట్టేశారు. ఇంకోసారి చూస్తారా? మా వారైతే బాక్స్ ఇవ్వడానికి వెళ్ళారు. సో లంచ్ నేను ఒక్కదాన్నే చేస్తున్నాను. వేడి వేడిగా ఉంది. అరిటాకులో పెట్టుకొని నాటుకోడి కర్రీ, పలావు. కర్రీ అయితే చాలా స్పైసీగా ఉంది. కొంచెం చూసుకొని కారం యాడ్ చేసుకోవాల్సింది. లాస్ట్లో పెరుగు చట్నీ కూడా చేశాను, అది వీడియోలో చూపించలేదు. సో వీఆర్ స్టార్టెడ్ అండి. మేము ఇప్పుడు వెళ్తున్నాము 4ంటికి. టైం ఎంత అయిందో తెలుసా? 4. మా ఇంటి నుంచి మేము బయలుదేరుతున్నాము. ఎక్కడికో నేను చెప్తాను. మా వాడు డ్రైవింగ్ చేస్తున్నాడు తెలుసా? స్టీరింగ్ చూసారా ఎలా తిప్పుతున్నాడు ఈ టైంలోనే? అది మా వాడంటే. ఈ కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయి కేరళలో. ఇల్లులు చూసారా ఎలా ఉంటాయి అంటే చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది. ముందంతా చెట్లు, ఎక్కడో మిడిల్లో కానీ లాస్ట్లో కానీ హౌస్ ఉంటుంది. హౌస్లు కూడా డాబాలు ఉండవు, అన్నీ పెంకుటిల్లే. చాలా మంచి మోడల్స్ ఉంటాయి. అసలు ఇల్లులు చూడడానికైనా ఒక రౌండ్ కార్లో వెళ్ళాలి అనిపిస్తుంది. మేము వచ్చేసామండి. ఎక్కడికి వచ్చామంటే ఇరింజాల కూడా వచ్చాము. మార్వెల్ స్టూడియో కాదు, మార్వెల్ ఏజెన్సీకి వచ్చేసాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే షిఫ్టింగ్ అప్పుడు మా టీవీ అనేది పాడైపోయింది. సో టీవీ ఒకటి తీసుకోవడానికి వచ్చాము. లోపల షాప్లో చూడండి ఎంత బాగుందో. టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు. 2 స్టేర్స్ ఉన్నాయి. కింద ఒక స్టేరు, పైన ఒక స్టేరు. పైన అంతా గ్యాస్ స్టవ్లు, నాన్ స్టిక్లు, కడాయిలు, ఇంటికి సంబంధించినవన్నీ ఉన్నాయి పైన. మనకి ఆషాఢ మాసంలో ఆడీ సేల్ ఎలా జరుగుతుందో వీళ్ళకి ఈ మంత్ అంతా మాన్సూన్ సేల్ అంటారు వీళ్ళు. ఇక్కడ ఆఫర్లో ఉన్నాయని వచ్చామండి. మాకైతే షిఫ్టింగ్లో భారీగా నష్టాలు జరిగినాయి. టీవీ పోయింది, బైక్ పోయింది. నాకైతే అస్సలు ఇష్టం లేదు మళ్ళీ టీవీ తీసుకోవడం. ఎందుకంటే టీవీ చూసే టైం కూడా మా ఇద్దరికి లేదు, బాబుతోనే సరిపోతుంది. కానీ మా వారు ఉన్నారు చూసారా, అస్సలు నా మాట వినరు. ఇది వచ్చేసి పైన స్టైర్ అనమాట. బిర్యానీ పాట్ 4000 చెప్పారు, నాన్ స్టిక్. ఎప్పుడైనా ఇంత పెద్ద పాట్ కొని ఇందులో బిర్యానీ చేయాలని కోరిక. ప్రస్తుతానికి బడ్జెట్ అయితే లేదు, అందుకే చేతులతో ముట్టుకొని చూసి అక్కడ పెట్టేశాను. మళ్ళీ
ఈ షాప్లో ఇంటికి కావాల్సిన ఐటమ్స్ చూసి నాకు అనిపించింది ఏంటంటే మన దగ్గర మనీ ఉండాలి కానీ ఏదైనా కొనుక్కోవచ్చని. ఇవి టీవీలో చూపించిన డెమో వీడియోస్. టీవీ చూడడం అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ కూడా చూద్దామని వెళ్ళాము. 4 ఒకేసారి తీసుకుంటున్నాం కదా, కొంచెం పెద్దది తీసుకుందామని 4 పొయ్యిలది చూసాం కానీ బట్ చాలా పెద్దదిగా ఉంది. మా కిచెన్లో అయితే అంత స్పేస్ అయితే లేదు, అందుకే మూడు పొయ్యిలది చూసాము. ఈ 3 పొయ్యిల్లో వచ్చేసి 2 రకాలు ఉన్నాయి, స్టీల్ ఒకటి, ప్లాస్టిక్ ఒకటి. డిఫరెన్స్ ఏంటంటే క్లీనింగ్ ఈజీగా ఉంటుందంట. కంపెనీ ఏమో ప్యూర్ ఫ్లేమ్స్, ప్రీతి బటర్ఫ్లై ఒకటి ఉంది. అండ్ ప్యూర్ ఫ్లేమ్స్ లో కూడా 2 డిజైన్స్ ఉన్నాయి. ఒకటేమో నార్మల్గా వెలిగించుకునేది, ఒకటేమో ఆటోమేటిక్ది. అంటే వితౌట్ లైటర్ లేకుండా స్టవ్ వెలుగుతుంది అనమాట. పక్కన సైడ్ ప్రెస్ చేసి ఆన్ చేస్తే గ్యాస్ అదే వెలుగుతుంది. కానీ దీనికి బ్యాటరీ రీఛార్జ్ చేసుకోవాలంట. అందుకే మేము నార్మల్ది తీసుకున్నాము, లైటర్ది. ఆటోమేటిక్ది తీసుకోలేదు. స్టవ్ కూడా ఫిక్స్ చేసిన తర్వాత క్యాజువల్గా చూద్దామని ఇటువైపు వచ్చామండి, అంతే. బిర్యానీ పాట్ల దగ్గర నుంచి స్టీల్ కడాయిల దగ్గరికి ఫ్యాన్లు, ఇంటికి సంబంధించిన ప్రతి ఐటము ఇక్కడ దొరుకుతుంది. బిర్యానీ పాట్స్లో పెద్ద సైజ్ దగ్గర నుంచి చిన్న సైజ్ వరకు అన్నీ దొరుకుతాయి. ఇంకా కడాయిల వెరైటీస్ అయితే చెప్పనక్కర్లేదు, చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. హాట్ బాక్సెస్ ఉన్నాయి, ఇంకా ఫ్రూట్ పెట్టుకునే బాస్కెట్ అక్కడ ఉంది నెట్ టైప్లో. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ ఏదైనా కొనుక్కోవచ్చు అని. షాప్ అయితే చాలా పెద్దదిగా ఉందండి. నాకు మలయాళం రాకపోయినా నేను తెలుగులోనే మాట్లాడాను. అక్కడ వాళ్ళకి మరి అర్థమై నాతో మలయాళంలో వాళ్ళు మలయాళంలోనే మాట్లాడుతున్నారు, నేను తెలుగులోనే మాట్లాడుతున్నారు. అయినా కమ్యూనికేషన్ జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి టేబుల్ ఫ్యాన్లు, స్టీల్ బాక్సులు, ప్లాస్టిక్ బాక్సులు, గిన్నెలు, ప్లేట్లు, వుడ్ కట్ బోర్డ్స్ అన్నీ ఒకటేంటి A to Z అన్నీ ఉన్నాయండి ఇక్కడ. వెళ్ళిన దగ్గర నుంచి అయితే మా బాబు మా దగ్గర లేరిటు, ఎవరో ఒకళ్ళు ఎత్తుకొని తిరుగుతూనే ఉన్నారు. వాడు కూడా ఏడవకుండా చూస్తున్నాడు. అండ్ ఇటువైపు వచ్చేసి ఏంటంటే అన్ని పింగాణి పాత్రలు ఉన్నాయి, సిరమిక్ ప్లేట్స్, బౌల్స్ ఉన్నాయి. డిన్నర్ సెట్ ఇస్తారంట. కిందేమో సపరేట్ సింగిల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇదండి షాప్ వచ్చేసి ఇలా ఉంటుంది. దిరింజాల గోడలో ఉంది, మార్వల్ ఏజెన్సీస్. మనం వెళ్తే ఇలాగే ఉంటుంది, తీసుకున్నవి కాకుండా తీసుకునేవి కూడా ఇంకా ఏమేమి ఉన్నాయో షాప్లో అని చూస్తాము. మొత్తం తిరిగి చూడడం అయిపోయిన తర్వాత కిందకు వచ్చి బిల్ వేపిస్తున్నారు మా వారు ఇక్కడ. మేము తీసుకున్న ఐటమ్స్కి మాకు ఒక గిఫ్ట్ కూడా వచ్చిందండి. ఆ గిఫ్ట్ ఏంటంటే బౌల్స్ ఇచ్చారు, మిక్సింగ్ బౌల్స్. అది కూడా నేను ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసి చూపిస్తాను. మా షాపింగ్ అయితే ఇక్కడితో అయిపోయింది. ఇక్కడ నుంచి మేము బీచ్ రోడ్కి అయితే వెళ్తున్నాం. ఎలా ఉందో ఉంటే ఇలాంటి ఇంట్లో ఉండాలండి, సర్వెంట్స్ని పెట్టుకొని. మా ఆయన ఎప్పుడు కడతాడు ఇంత పెద్ద ఇల్లు. షాప్ దగ్గర నుంచి బీచ్ చాలా దగ్గర అనమాట. 1/2 అవర్ టైం పడుతుంది. అదే మేమున్న దగ్గర నుంచి అయితే 1 అవర్ పడుతుంది. అటువైపు వచ్చాము కాబట్టి ఒకసారి బీచ్ కూడా చూసి వెళ్దామని వచ్చాము. మా వారు ఇంత పెద్ద ఇల్లు ఎప్పుడు కడతారు అని అన్నాను కదా, దానికి మా వారి డైలాగ్ ఏంటంటే ఇల్లు చూడమని చూపించాను కానీ ఇంటికే మళ్ళీ ఎసురు పెట్టావా అన్నారు. బీచ్కి అయితే వచ్చేసాము. ఈ బీచ్ మరీ అంత పెద్దది కాదు, చిన్నది. తక్కువ మందే ఉన్నారు, ఎవరైతే బీచ్లోకి దిగలేదు. ఎందుకంటే అలలు చాలా ఎక్కువ వచ్చేస్తాయి. వీడియో తీసినప్పుడు అసలు నాకే భయం వేసింది, అసలు ఎందుకు వచ్చామా అనిపించింది. ఎవరు దిగలేదు ప్రస్తుతానికి. చేపలు పడుతున్నారే, అదే చెప్పాడు ఆయన, జారిద్ది జాగ్రత్తగా నడువు అని. చేపలు పడుతున్నారు చూసారా. బీచ్ అలలు చూడండి అసలు ఎలా వస్తున్నాయో. వామ్మో, నాకు భయం పడుతుంది సీను వీడియోలో చూస్తుంటే.
అనుకున్నట్టుగానే జరిగిందండి. ఒక పెద్ద అల వచ్చి ఫోర్స్‌గా మా మీద పడింది. మేమేమో పైన ఎడ్జ్‌లో ఉన్నాము. ఇంకా నయం కొంచెం ఇంకా ఫోర్స్‌గా తగిలితే మేము కింద ఉండేవాళ్ళం. అసలు చాలా పెద్ద ప్రమాదం అయితే తగిలింది. ఇంతే బీచ్‌కొస్తే ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ నుంచి మేము డిసైడ్ అయ్యాము అసలు బీచ్‌కంటూ రాకూడదని. కానీ మా వాడి సంతోషం అయితే మాటల్లో చెప్పలేము. ఎక్కువసేపు అయితే ఏమి ఉండలేదు. ఒక హాఫ్ అన్ అవర్ ఉండి నైట్ అవుతుంది వెళ్ళేసరికి అని బయలుదేరాము. ఇది మా ఇంటి దగ్గర ఉన్న ఒకే ఒక థియేటర్. ఇక్కడ అన్ని మలయాళం మూవీసే, తెలుగు అయితే ఉండదు. మా ఇంటి రోడ్ సైడ్ అయితే వచ్చేసామండి. మాకు ఇంటి దగ్గర నుంచి ఇక్కడ సూపర్ మార్కెట్లు ఉండవు, అన్నీ హైపర్ మార్కెట్లే ఉంటాయి. ఆ హైపర్ మార్కెట్ ఎలా ఉంటుందో దారిలో కనిపిస్తుంది, నేను చూపిస్తూ ఉండండి. చాలా పెద్దదిగా ఉంటుంది, అన్నీ ఉంటాయి. వీటిలో కూడా 3 స్టేర్స్ ఉంటాయి. కింద సరుకులు, పైనేమో ఇంటికి సంబంధించినవి, ఆ పైనేమో మన బట్టలు కూడా ఉంటాయి. హైపర్ మార్కెట్. ఏదైనా కావాలంటే మా ఇంటి దగ్గర నుంచి ఎక్కువ దూరం ఏం లేదు, వాకబుల్ డిస్టెన్స్, ఏది కావాలన్నా దొరుకుతుంది. సో ఫైనల్లీ సేఫ్లీ వి రీచ్డ్ హోమ్. ఇక్కడ కార్లో అయితే గూగుల్ మ్యాప్స్ సౌండ్ చెప్తుందనమాట. అదే బైక్ జర్నీ చేసేటప్పుడు మ్యాప్ నా చేతికి ఇస్తారు ఫోన్లో చూసి చెప్పామని. ఒక సైడ్ అయితే ఇంకో సైడ్ చెప్తాను. అలా చాలా సార్లు జరిగిందండి. నాకు రూట్ మ్యాప్ చెప్పడం రాదు. మెయిన్లీ చాలా కన్ఫ్యూజ్ అవుతాను. ఏంటంటే కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తాము. ముందు డ్రైవింగ్ చేసే వాళ్ళకి కుదరదు కాబట్టి వెనక కూర్చున్న మనకే ఇస్తారుగా మ్యాప్ చూడమని, రూట్ చెప్పమని. కార్లో కూర్చోగానే అడిగాను రూట్ చెప్పనా అని. వద్దమ్మ తల్లి నీకో దండం అన్నారు. మేము ఇంటికి వచ్చేసరికి నైట్ 8 అయ్యిందండి. ఇంటికి వచ్చి వాడికి ఫుడ్ పెట్టి వాడికి స్నానం చేసి మేము కూడా తిని వచ్చిన గిఫ్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేసాము. మిక్సింగ్ బౌల్స్ అయితే చాలా మందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.